పార్టీ కష్టకాలంలో జెండా పట్టుకుని తిరిగిన బీసీలను విస్మరించడం సరికాదని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా సర్పవరం గ్రామంలో మరియు భవనారాయణపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పెంకే శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు జెండా పట్టుకుని తిరిగిన బీసీలను విస్మరించడం సరికాదన్నారు. ఈ విషయంపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలవాలనుకుంటున్నానని, అలాగే తనను నమ్ముకున్న నాయకులను కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కాకరపల్లి చలపతిరావు, కొండ వినాయక్, వాసంశెట్టి శ్రీను, బత్తిన గోవిందు, కాలా శ్రీను, దెయ్యాల గోపి, ముసల బాబురావు, ములస నాగేశ్వరరావు, పెంకే సత్యనారాయణ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గత 15 రోజుల క్రితం నానాజీ గారిని అనౌన్స్ చేసిన కాడి నుంచి నేను కోరేది ఒకటే, ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని కల్పించండి. బాబు గారిని ఇక్కడ మనం పడ్డ కష్టం చెప్తాం. ఆ కష్టంలో మనం అనేక మందిని భరోసా ఇచ్చి వాళ్ళందరినీ కూడా తిప్పుకోవటం జరిగింది. ఈ కార్యకర్తలకి, మనతో ఉన్న ఇక్కడ ప్రజలకి ఏం చేయాలో అన్న ఒక భరోసాలు మా చేత ఇప్పిస్తాం జరిగింది. అవి రేపు ఎలా జరుగుతాయి అన్నదే నా బాధ. దాన్ని గమనించుకుని బాబు గారు ఖచ్చితంగా మన కష్టాలు అర్థం చేసుకుంటారనే నేను అనుకుంటున్నాను. ఆయన మాట కోసమే ఎదురు చూస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ కష్టకాలంలో కూడా నాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నేనెప్పుడు మీ అంటే ఉంటాను కానీ పదవుల కోసం పాకులాడనని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు డిమాండ్ చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ఒకటే నినాదం, మన బీసీలందరూ కూడా మన బీసీలు పాద్యాలు ఇవ్వకపోతే మాత్రం మనమందరూ కూడా కలిసికట్టుగా మన బాబా గారికి త్వరలో ఏదో ఒక మన కోఆర్డినేటర్ పదవి ఇవ్వాలని చెప్పి మనం అందరం కోరుకుంటున్నాం. అందువలన ఎందుకంటే రేపు పొద్దున కోఆర్డినేటర్ ఇస్తే ఆ గ్రూపులో ఇద్దరికి ఇచ్చారు, ఈ గ్రూపులో కూడా ఇద్దరికి ఇవ్వమని మేము నిమ్మాడు వెళ్ళి నిమ్మాడు వెళ్ళి అచ్చినాయుడు గారి దగ్గర కోరటం జరిగింది. అచ్చినాయుడు గారు కూడా మేము 4-5 రోజుల్లో తేల్చి ఏదో చెబుతామని చెప్పేసి అన్నారు. ఆయన పిలుపు గురించేనే మేము చూస్తున్నాం. రేపు పొద్దున రేపు ఆ పిలుపు కూడా అందుతుంది. అలాగే రేపు అంతమాల మీటింగ్లు ఉంటారు. ఎల్లుండి కూడా చిలకలూరుపేటలో భారీ ఎత్తున మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ అధిష్టాన్ని పిలవటం జరుగుతుంది. మన బాబా గారిని కంపల్సరిగా కోఆర్డినేటర్ గాని, కంపల్సరిగా ఏదో ఇన్ఛార్జ్ గాని మరి మన బాబా గారికి ఇవ్వాలని కోరి, మన బాబా గారికి ఇవ్వాలని చెప్పి మన అందరూ కూడా డిమాండ్ చేయాలని కోరుబారు.